రైట్. నాంపల్లి కోర్టులో జగన్ విచారణ ముగిసింది. ఆయన నాంపల్లి నుంచి నేరుగా లోటస్ పాండ్లో అనే నివాసానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం లైవ్లో చూసాం. మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతున్నారు నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి. విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి జగన్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? శర్మ, ఎంతసేపు ఉన్నారు జడ్జి ముందు? 11 గంటల 50 నిమిషాలకు ఆయన లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన తర్వాత ఆ వాహనం దిగిన తర్వాత సిబిఐ కోర్టు ప్రత్యేక కోర్టు కాంప్లెక్స్ నుంచి 4వ ఫ్లోర్ కి ఆయన లిఫ్ట్ లో వెళ్లారు. లిఫ్ట్ లో వెళ్లిన తర్వాత లోపల ఒక ప్రత్యేకంగా ఒక గది ఉంది. ఆ గదిలో మొదట కూర్చున్నారు. ఆ తర్వాత 12 గంటల 15 నిమిషాల సమయంలో కోర్టు లోపలికి ఆయనను పిలిచారు. లోపలికి వెళ్లి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆయన లోపలికి వెళ్లారు. లోపల కూర్చున్నారు. కేవలం ప్రజెన్స్ ఏదైతే విదేశీ పర్యటనకు వెళ్లేటువంటి సందర్భంలో కోర్టు అనుమతించిందో ఆ కోర్టు అనుమతించినటువంటి ఆర్డర్లో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత పాస్పోర్టు మళ్లీ వ్యవహారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ ఉత్తర్వుల మేరకు ఆయన ఇవాళ వచ్చారు. కేవలం లోపల 5 నిమిషాలు మాత్రమే ఉన్నారు. కోర్టు అతను హాజరయ్యాడని తమ రికార్డులో నమోదు చేసుకున్న తర్వాత ఆయన బయటికి వచ్చారు. మళ్లీ బయటికి వచ్చి తన లాయర్తో 1-2 నిమిషాలు మాట్లాడి మళ్లీ అదే లిఫ్ట్ లో కిందికి వచ్చి వాహనంలో బయటికి వెళ్లిపోయారు. ఇదంతా మనం లోపలికి వెళ్లేటువంటి జగన్ వాహనం, అలాగే జగన్ కారెక్కి మళ్లీ బయటికి వచ్చేటువంటి జగన్ వెహికల్ అదంతా కూడా మనం లైవ్ లో చూసాం. లైవ్ కానటువంటి సిచ్యువేషన్ అన్నది ఇది కేవలం 10-15 నిమిషాల్లో మాత్రమే పూర్తయింది. ఆయన లోపలికి వెళ్లడం, ప్రత్యేక గదిలో కూర్చోవడం, కోర్టు హాల్ నుంచి పిలుపు రావడంతో లోపలికి వెళ్లడం, అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చొని ఆయన హాజరైనట్టు కోర్టుకు వచ్చినట్టు కోర్టు రికార్డు నమోదు చేసుకున్న తర్వాత మళ్లీ ఆయన బయటికి వచ్చారు. బయటికి వచ్చి అదే లిఫ్ట్ లో కిందికి వచ్చి వాహనం ఎక్కి ఇప్పుడు ప్రస్తుతం ఆయన నివాసమైన లోటస్ పాండ్ కి వెళ్లిపోయారు. ఇది జరిగినటువంటి సిచ్యువేషన్. మరి ఛార్జ్ షీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇతరత్ర అన్నది ఆయన తరపు లాయర్లు చూసుకుంటారు. దానికి సంబంధించిన తదుపరి వాయిదాలు డేట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ లాయర్లకు ఇస్తారు. లాయర్లు మళ్లీ ఏదో షెడ్యూల్ ప్రకారమే కోర్టు ఇచ్చేటువంటి తేదీల ప్రకారం వాళ్ళు హాజరవుతారో ఆ ప్రక్రియ అన్నది జరుగుతోంది. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రం కోర్టు ఆదేశం మేరకే ప్రెజెన్స్ ఉండాలి అన్న కోర్టు నిబంధన మేరకే ఆయన వచ్చారు. మనం చూసాం. లోపలికి వెళ్లి కేవలం 5 నిమిషాల్లో ఆ ప్రక్రియ అన్నది పూర్తయింది. ఆయన లోపలికి వెళ్లడం, గదిలో ఉండడం అన్నది పక్కన పెడితే జగన్ కోర్టు హాల్ లోపలికి వెళ్లి ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసినటువంటి సమయం కేవలం 5 నిమిషాలే. మళ్లీ బయటికి వచ్చి తిరిగి వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి కోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన కోర్టుకు వచ్చినటువంటి సందర్భం ఇది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శర్మ. సో మా ప్రతినిధి శర్మ కోర్టు నుంచి అందించిన వివరాలు చూసినట్లయితే ఆయన కోర్టు హాల్లో ఒక 5 నిమిషాలు గడిపారు జడ్జి ముందు. అంతకుముందు వెయిటింగ్ ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు వెయిటింగ్ జరిగింది. కోర్టుకు చేరుకోవడం, కాసేపు వెయిట్ చేయడం, ఆ తర్వాత జడ్జి ముందు హాజరు కావడం, ఒక 5 నిమిషాల పాటు హాజరు వేయించుకుని తిరిగి ప్రయాణం అవడం అనేది క్విక్గా జరిగిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా కూడా పూర్తయింది. ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి ప్రస్తుతం పూర్తయిన తర్వాత ఆయన లోటస్ పాండ్లోనే ఆయన నివాసానికి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆన్ ది వే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు హాజరయ్యే ముందు చోటు చేసుకున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉన్నాం. అశేష అభిమానులు ఆయన చూడడానికి తరలి వచ్చారు కోర్టుకి. వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు అక్కడికి చేరుకోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. వారందరినీ పోలీసులు కట్టడి చేసి జగన్మోహన్ రెడ్డిని లోపలికి పంపించారు. అలాగే లోపల నుంచి బయటకు వచ్చే సందర్భంలో కూడా అదే స్థాయిలో అభిమానులు కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో జగన్మోహన్ రెడ్డి వెహికల్ ముందుకు సాగడం అనేది కాస్త ఆలస్యమైంది. అక్కడ నుంచి ఆయన నేరుగా లోటస్ పాండ్ చేరుకుంటూ నాంపల్లి నుంచి లోటస్ పాండ్ చేరుకుంటున్నటువంటి లైవ్ను మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ సిబిఐ నాంపల్లి కోర్టు నుంచి ప్రస్తుతం లోటస్ పాండ్ చేరుకుంటూ ఉంది. నేరుగా ఆయన తన నివాసానికి వెళ్ళబోతున్నారు నాంపల్లి నుంచి.